నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, సంతనూతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ చొరవతో ఒంగోలు నుండి ఏలూరు వారిపాలెం గ్రామం వరకు పలు గ్రామాలను కలుపుకుంటూ ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు నుండి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఒంగోలు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నుండి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఏలూరు వారిపాలెం గ్రామం వరకు నూతనంగా ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేసిన బస్సులో స్వయంగా ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణిస్తుండగా దారి మధ్యలో మంగమూరు, కామేపల్లి వారిపాలెం, ఎస్ఎన్పాడు, పి గుడిపాడు, ఏలూరు వారిపాలెం గ్రామాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు హారతులిచ్చి పూలతో ఘన స్వాగతం పలికి ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. మేము అడిగిన వెంటనే మా గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించిన మా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్కు ప్రత్యేక ధన్యవాదాలని పూల వర్షం కురిపించి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్టీసీ ఆర్ఎం గడ్డం సత్యనారాయణ, ఆర్టీసీ డిఎం గట్టినేని శ్రీనివాసరావు మరియు నాయకులు, తెలుగు మహిళలు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పథకంలో ఒంగోలు బస్టాండ్ నుంచి మంగమూరు, ఏలూరు వారిపాలెంకి మేము ఒక ట్రిప్ వెళ్తా ఉన్నాం. నేను, మన ఆర్ఎం గారు, ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్స్. ఈ స్కీమ్ మహిళలకి ఫ్రీ బస్ అనే స్కీమ్ చాలా అద్భుతంగా ఉంది. మేము ఊహించే దానికన్నా ఇంకా బాగా స్పందన ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇంతకుముందు ఒక 30-40 వేలు ట్రాఫిక్ ఉంటే ఈ బస్సులలో ఇప్పుడు దగ్గర 1,50,000 వరకు ఈ ఒంగోలు డిపోలో వచ్చిందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక విధంగా చూస్తూ ఉంటే మహిళలకి బస్సు ఫ్రీగా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా ఉపాధి కోసము ఒంగోలు వచ్చినా ఇతర ఊర్లోకి వెళ్ళినా వాళ్ళకి బస్ టికెట్ అనేది ఫ్రీ. మీరు చూసుకుంటా ఉంటే ఇంతకుముందు మినిమం ఛార్జెస్ 20 రూపీస్ అనుకుంటా. ఆ 20 రూపీస్ అంటే ప్రాణు పోను ఒక 50 రూపాయలు. 50 రూపాయలు ఇంటూ ఒక 30 రోజులు అంటే మినిమం 1,500 వాళ్ళకి ఫ్రీగా ఇచ్చినట్టే లెక్క. ఇంకా కొంతమందికి ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఇది చాలా మంచి పథకము. అదేవిధంగా ఆర్టీసీ సోదరులకు కూడా, కార్మికుల సోదరులకు కూడా ఈ ఫ్రీ బస్ వల్ల ఆర్టీసీని కూడా ఆదుకున్నట్టు ఉంది. ఇది జనాలలో ఇది చాలా స్పందన ఉంది. అంటే మహిళల్లో నేను ఈ మధ్య రోడ్ల బట్టి కార్లు వెళ్తూ ఉంటే పైకి చూస్తూ ఉంటే అన్ని బస్సులు ఫుల్ ఉన్నాయి. మహిళలు చాలా సంతోషంగా బస్సులలో తిరుగుతూ ఉన్నారు. సో అందుకని ఇది ఒక అద్భుతమైన స్కీము, మహిళలకి బాగా నచ్చిన స్కీము, వాళ్ళకి ఆదాయం వచ్చే స్కీము. ఇండైరెక్ట్గా వాళ్ళని వ్యాపారాలు చేసుకొని మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు కూడా పనికొచ్చే స్కీమ్. ఎందుకంటే బస్సు ఫ్రీ కాబట్టి ఆ డబ్బులన్నీ వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టే ఒక విధంగా లెక్క. అందుకని నేను అన్ని స్కీమ్ల కన్నా ఈ మహిళా బస్సు ఫ్రీ అనే స్కీము మహిళల్లో చాలా ఉత్సాహము పెరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి మంచి స్కీమ్ని ఇంత తొందరగా అమలు చేసినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు. దళమా తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా, తెలుగుదేశ దళమా తెలుగు
జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణ నినాద గళమా నర నరాన క్రమశిక్షణ నిండిన చేతనమా గుండెలు తెగువా చూపు కొండలు తెగవా ఆయుధమవ్వు తెలుపాంధ్రుని విలువా పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా నవచరితను రాసేటి నల్లసిరా మీరే తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే నందమూరి ఆవేశంలో సందేశ ధ్వనులు మీరే చంద్రబాబు హృదయంలోనా ఎగసే ప్రతిస్పందన మీరే తల తెగి పడినా తలపడు పిడికిలివై తరముల కోసం తరగని త్యాగమువై పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా రాష్ట్ర ప్రగతి సంక్షేమంలో సైనికులు మీరే తెలుగుదేశ రథం నడుపు సారథులు మీరే రేపటి మన భవిష్యత్తుకు వంతెనలు మీరే చంద్రుని సంకల్పానికి చేయూత మీరే ప్రతి మలుపున మద్దతు మీరే ప్రతి గెలుపున యుద్ధం మీరే మీ నెత్తురు చిందించైనా పసుపు జెండాని మోస్తున్నారే ఒక్కరు వేలై అది లక్షల బలమై నలు దిక్కుల వరకు నిలు విజయ ధ్వజమై పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి
మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో DJ Mahesh Media. చంద్రన్న బాటలో నిలుపరాని రాష్ట్ర ఘనకీర్తి చరిత్ర పుటలో E song mixed by DJ Mahesh Media. ధర్మం కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే ఆకాశం మళ్ళీ నీదే కావాలంటూ పాలనం జనసంద్రం మొత్తం ఒకటై చేసెను సంతకం ఆంధ్రుల కోసం నువ్వు తిప్పిన విజం ఆలోన ఉరిమింది నీ స్ఫూర్తి గళం అందరి కోసం నువ్వు చేసే యుద్ధం నీ వెంట నడిచింది ఈ తెలుగు దళం దళపతి పసుపు గడపల దళపతి E song mixed by Mahesh Media. ఒంగోలు లాయర్పేట సాయిబాబా గుడి ఎదురు హరేరామ బజార్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకొని అత్యంత వైభవంగా పూజలు నిర్వహించారు. అందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం వందలాది మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ముందుగా గణనాథునికి ప్రత్యేక పూజలు హారతులు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో హరేరామ బజార్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. సిద్ధ్యర్థం మహా ప్రీతగే శుభానుగ్రహ చోర దుర్భిష్ట అనావృష్టి రాజబాధాది నివారణ మమ గృహ ప్రాంగణే ఇష్టార్థేన పుణ్యవాన్ అనుగ్రహ సిద్ధ్యర్థేన స్వామి చెప్పండి. శ్రీ మహాగణాధి నైవేద్య కరిష్యే. అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, మావాహయామి, ఆవాహనం సమర్పయ. భూర్భువ స్వః. కొబ్బరికాయ కొట్టండి.
ఒక 2 కొబ్బరికాయలు కొట్టండి. ज्येष्ठ जनव श्रेष्ठ जनव रुद्रा जनव काला जनव कलगणा जनव बलगणा जनव बला जनव बल प्रमदला जनव सर्वभूतगणा जनव मनार्मणा जनव अघोरे व्योध घोर घोरधरेभ्यः सर्वेभ्यो सर्वेस्तु रुद्ररूपेभ्यः श्री महागणाधिपतये नमः. आनंदकर्पूर मंगल निराधनान् సమర్పయామి. వెనక ఆడవాళ్ళకి ఇవ్వండి అమ్మా, మీరు తీసుకోండి. అందరు కలిపి పట్టుకున్న ఆడవాళ్ళు కూడా రండి, ముందు రండి. నిదానంగా చెప్పండి. ఓం మంగళం గౌరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధ్రువజాయ సర్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామనమూర్తగే పుంసాన్మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళము. ఒక బుట్టు నీళ్ళద్దమ్మా. శ్రీరస్తు మంగళాని భవంతు. जय बोलो गणेश महाराज की 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 जय बोलो गणेश महाराज की. ज्येष्ठ जन्म श्रेष्ठ जन्म रुद्रा जन्म काला जन्म कलगणा जन्म बलगणा जन्म बला जन्म. प्रदक्षिणाలు చేయండి అమ్మా. యాని కాని చ పాపాని జన్మాంత కృతాని చ తాని దాని ప్రదక్షిణం పదే పదే పాపహం పాప కర్మహం పాపాత్మ పాపచంబలః త్రాహిమాన్ కృపయా దేవా శరణాగత వత్సల. మహాగణాధిపతయే నమః. రక్ష రక్ష శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అహర్నిశం మయా పరమేశ్వర రక్ష రక్ష పరమేశ్వరి ఏతత్ ఫలం పరమేశ్వర పరమేశ్వరి అర్పణమస్తు. అందరి దగ్గర అక్షరాలు కూడా నిదానంగా వేయండియా. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి हस्तयार्घ्यं समर्पयामि. जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की. गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा जय बोलो.
బప్పా గణపతి బప్పా గణపతి బప్పా జై బోలో గణేష్ మహారాజ్ కి అదే రెండు బట్టలు చదువుతున్నారు శ్రీరామ బజారు గణేష్ ఉత్సవ కమిటీ ఇక్కడ మేము ఇక్కడికి వచ్చి ఒక 3 years అవుతుంది. మేము వచ్చిన కాడి నుంచి కూడా ఇక్కడ గణేశుడిని లంబోదరుడిని ప్రతిష్ఠించి వీళ్ళు ఉత్సవ కుర్రోళ్ళంతా కూడా చాలా యాక్టివ్గా చేస్తా గణేష్ ఉత్సవ కమిటీ వీళ్ళు బాగా చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మేము ప్రత్యేకించి భోజనం ఏర్పాట్లు అది చేయడం జరిగింది.
ఈ భోజన కార్యక్రమంలో, ఈ ఉత్సవ కమిటీలో, ఈ గణేశుడి నిమజ్జనంలో కానీ, తర్వాత ఈ ఒక ఏర్పాట్లలో, పూజా కార్యక్రమాల్లో కూడా వేలాదిగా జనాలందరూ పాల్గొంటూ మంచిగా చాలా ఉత్సాహంగా కుర్రోళ్ళని చూస్తుంటే మాకు కూడా ముచ్చటేస్తూ ఉంది. చాలా గొప్పగా చేస్తూ ఉన్నారు కార్యక్రమం. ఆ తర్వాత ఒక ఎల్లుండు గణేష్ లడ్డూపాట, వేలంపాట జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆదివారం రోజున గణేశుడి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఈ లడ్డు వేలంపాటలో ప్రజలందరూ విరివిరిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచూ ఉన్నాము. మరియు కమిటీ సభ్యులందరం కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతూ ఉంది. వేలాది మంది వచ్చి ఈ యొక్క అన్నదానంలో పాల్గొని జయప్రదం చేయడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఎల్లుండు వేలంపాట ఉంది. ఆ వేలంపాటలో కూడా అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మా కమిటీ తరపున, అందరి తరపున కూడా మేము కోరుతా ఉన్నాము. ధన్యవాదాలు. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. ఈరోజు మా మండపం దగ్గరికి వచ్చిన మైకేబుల్ వాళ్ళకి ఇక్కడ గత 10 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాము. మాకు ఈ ఏరియాలో వాళ్ళందరూ ఎంతో సపోర్ట్ చేస్తా మమ్మల్ని ప్రతి ఇయర్ వాళ్ళ సొంత పిల్లల్లాగా ఆదరిస్తూ మమ్మల్ని ఇంత చిన్న బొమ్మ దగ్గర నుంచి ఇప్పుడు మేము ఇంత పెద్ద బొమ్మ పెట్టి స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చారు. అలాగే మేము ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు మమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని వాళ్ళ వెంటనే ప్రతి విషయంలో వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. అలాగే ఈరోజు మేము అంత గొప్పగా అన్నదానం చేయడానికి మెయిన్ కారణం మన సార్ గారు. అలాగే రేపు జరగబోయే అఖండ హారతి మన ఒంగోలులోనే ఫస్ట్ మొదటిగా మన మండపం దగ్గరే ఫస్ట్ ప్రారంభమైంది. అలాగే అది ప్రతి సంవత్సరం గత 6 సంవత్సరాలుగా మన బొమ్మ దగ్గర అఖండ హారతి జరుగుతూనే ఉంది. అది రేపు అందరూ వచ్చి అఖండ హారతిని వీక్షించి దానికి సంబంధించి కృపకు పాత్రలు కాగలరు. అలాగే ఆదివారం పూట ఉదయం పూట లడ్డు వేలంపాట జరుగును. తదుపరి మన వినాయకుడిని కొత్తపట్నం సముద్రంలో నిమజ్జనం చేయడానికి మేము కమిటీ వారు నిర్ణయించుకున్నాము. దాన్ని వీక్షించడానికి అందరూ వేలాదిగా పాల్గొని మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుతున్నాము. ఒంగోలు పాత బైపాస్లో వేంచేసి ఉన్న శ్రీ 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 సిద్ధి విఘ్నేశ్వర ఆలయం వద్ద వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఆ గణనాథునికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి నవరాత్రులు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. గురువారం రాత్రి అద్దంకి వారిచే కోలాటం, భజన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయదాతలుగా వజ్రాల మహేశ్వర్ రెడ్డి, జ్యోతిలక్ష్మి దంపతులు, వారి కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉభయదాతలుగా నిలిచారు. అలాగే నవరాత్రుల్లో పూజించిన వినాయక స్వామి లడ్డూను ప్రముఖ పారిశ్రామికవేత్త బిల్డర్ వెంకటస్వామి లడ్డూను దక్కించుకున్నారు. కార్యక్రమంలో శ్రీ 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 సిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయం కమిటీ సభ్యులు, అధ్యక్షులు తోట శ్రీనివాసులు, బి అప్పారావు, ఎన్ ప్రసాదరావు, జి సాయిచందు, కె నారాయణ తదితరులు పాల్గొన్నారు. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగే స్వస్తివాగుంసస్తనూభిః విషేమ దేవహిదయ్యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి
రెడ్డి గారు ఈరోజు ఉభయదాత, ఈనాటి ఉభయదాత వద్దల మహేశ్వర రెడ్డి గారు కుటుంబ సమేతంగా ఇచ్చేశారు. వారికి ఆలయ కమిటీ తరఫున వారు కుటుంబ సమేతంగా ఇచ్చేశారు. నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం, అభినందనలు తెలుపుతున్నాం. అద్భుతంగా వచ్చేసరికి స్వామివారి జీవ సమాధిలోకి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు సిద్ధయ్య ఎలా మొదలుపెట్టుకుంటున్నాడో నా పాటలో వినండి.
ఇప్పుడు సపోర్ట్ కొట్టాల్సింది కొత్తగా అందరూ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మరి స్పందన ఒక నిమిషం స్పందన చెప్తారా? మైక్ ఇస్తాం. వజ్రాలు కదా ఒక మాట చెప్పాలి, వైద్యాలు కావాలి. ఒక మాట 50,000 రూపాయలు. పద్మానేల గారు 55,000. 55,000 పద్మానేల గారు 55,000. పార్శ్వ వెంకటస్వామి మేస్త్రి గారిని వేదిక మీద జ్ఞాపకం. ప్లీజ్ పార్శ్వ వెంకటస్వామి మేస్త్రి గారు 70,000 రూపాయలతో అగ్రగణ్యుడు వినాయకుడి చేతులను ప్రసాదాన్ని కైవసం చేస్తున్నారు. రండి ప్లీజ్, వెల్కమ్ అయ్యా. బాయ్. మీరు ఒక 1,00,000 రూపాయలు ఇచ్చి వెతికి మనం ఇంకేం రండి, అవకాశం. రండి ప్లీజ్, రండి. ప్రతిగా అందరూ కష్టాల తోటి అయ్యా చిన్న మీటింగ్ స్టార్ట్ అయ్యా. అది 70,000 రూపాయలకి పెద్దల గౌరవనీయులు పార్టీ వెంకటస్వామి మేస్త్రి గారు ఆ ప్రసాదాన్ని కైవసం చేస్తున్నారు. మీరు కొత్తగా ఆందోళన కాకుండా కానీ ఈరోజు ఆయన ఎంతకైనా పాడాలి, నేను ఆ ప్రసాదం దక్కించుకోవాలని వచ్చారు. నాకు అదృష్టవంతులుగా భావిస్తూ రేపు 8 గంటలకు మీరు వస్తారని అనౌన్స్ చేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా నవరాత్రులు దిగ్విజయంగా రేపు నిమజ్జనం ప్రోగ్రాం కూడా అందరూ పాల్గొని
ప్రతిరోజు ఒక కల్చరల్ ప్రోగ్రామ్ తోటి ప్రతిరోజు ఒక ఉభయదాతకి మన ఇక్కడ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి మరి భజంత్రీలతో సహా కోలాట బృందంతో సహా అదేవిధంగా రకరకాలుగా ఇక్కడ చిమ్మి ఊడ్చి కుర్చీలు వేసే వారికి కూడా స్టేజీ ఆర్టిస్ట్కి లైటింగ్ ఆర్టిస్ట్కి అందరికీ అభినందన చెప్పగలిగాం. చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా మంది నాకు చెప్తుంటారు మీ సన్నిధిలో మన గౌరవ సాంప్రదాయాలతో చక్కగా ఇక్కడ ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటాయి, చక్కగా ఉపయోగం అందిస్తారు, చాలా చాలా పద్ధతిగా ఉంది టౌన్లో అని చెప్పి కొనియాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఈ 9 రోజులు కూడా ఎలక్ట్రానిక్ మీడియా మరి కవర్ చేసి నాయకుల గురించి ప్రోగ్రాం గురించి అద్భుతంగా వారు కూడా టీవీలో రకరకాలుగా ప్రదర్శనలు చూపుతున్న వారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ రేపటి ప్రోగ్రాం కూడా జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన స్టాఫ్ అందరికీ భోజనాలు అరేంజ్ చేశాం. ఒంగోలు హౌసింగ్ బోర్డు బ్యాంక్ కాలనీ శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసి అత్యంత వైభవంగా వినాయక స్వామి నవరాత్రులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం స్వామివారికి ప్రత్యేక పూజలు హారతులు నిర్వహించి లడ్డు వేలంపాటలో లడ్డు దక్కించుకున్న భక్తులను ఘనంగా సన్మానించి లడ్డూలను వారి తలపై ఉంచి వారి వారి నివాసాలకు మేళతాళాలతో ఊరేగింపుగా తరలించారు. అనంతరం వినాయక స్వామి నిమజ్జన మహోత్సవం నిమిత్తం కొత్తపట్నం సముద్రానికి ట్రాక్టర్పై బయలుదేరింది. కాలనీవాసులు వార్లు పోసి కొబ్బరికాయలు కొట్టి హారతలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ప్రసాదాలు వితరణ చేశారు. పచ్చి పులుసు సత్య, గాయత్రి, వరప్రసాద్, కోమలి, సర్వజ్ఞ, నాగశౌర్య లడ్డు వేలంపాట ఒలివేటి పూర్ణచంద్రరావు, పొత్తూరు వెంకటరాంబాబు, పాబోలు మహేష్ కుమార్, నల్లమల్లి సీతారామస్వామి, ఉమ్మడి వెంకటేష్, చీమకుర్తి సిద్ధార్థ గుప్తా, లోకేష్, మహేష్, రవిశంకర్, అఖిల్, పండు, కుమార్, రాజేంద్ర, పూరేంద్ర మరియు వినాయక చవితి కమిటీ సభ్యులు ఆర్ రాజేష్, శ్రవణ్ కుమార్, నాగేశ్వరరావు, శ్రీకాంత్ రెడ్డి, తైలం కోటేశ్వరరావు, హనీష్, నాగసాయి, మాయిలూరు వెంకి, అమర, సత్యం, నాని, వెంకటసాయి, మోహన్, బాలసాయి, ఉమేష్, హేమంత్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. మహారాజ్యమాధిపత్యం సముద్రవర్యాం సాయ సార్వభౌమాయ నమస్కరము పార్వతీ హర హర మహాదేవ. గణాధ్యక్ష బాలచంద్రో గజానాం వక్రతుండా శిల్పకర్ణ హేరంబాస్కంద పూర్వజ షోడశరామాన్ పఠించే విద్యారంభవితకృతం సంగ్రామే సర్వకార్యేషు ప్రసరాయతే. ఓం శ్రీ మహాగణాధిపతాభ్యో నమః. శుభం దేవి మంత్ర పుష్పాం సమర్పయామి.
ఆదిత్యోపచార సర్వోపచార పూజాం సమర్పయామి. ఓం మహాగణాధిపతాభ్యో నమః. యథాస్థానం ప్రవేశయామి. రండి. यत्र पूर्वे साध्यासन्त देवाः साधो कलाधिपः गोमकेतन कलाध्यक्षा गणपति राजा के ओम महागणपति देवताभ्यो नमः. जय बोलो गणेश महाराज के. जय बोलो गणेश महाराज के. जय बोलो गणेश महाराज के. చెప్పండి. जय बोलो गणेश महाराज की. जय बोलो गणेश महाराज की. गणपति बप्पा. गणपति बप्पा. చెప్పండి. जय बोलो गणपति महाराज के. 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 जय बोलो जय बोलो गणेश महाराज की. जय बोलो गणेश महाराज की. जय बोलो गणेश महाराज की. गणपति बप्पा. गणपति बप्पा. गणपति बप्पा. కోమలి వాటి పక్కన जय बोलो गणेश महाराज की. 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 गणपति बप्पा. गणपति बप्पा. गणपति बप्पा. వచ్చే ముందుకు వచ్చి
శ్రీకాంత్ వనితాల వంటి శ్రావణాలది జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై
ఒకసారి మేము 49,000 కని వెళ్ళాము, 2 లక్షలు ఇన్సూరెన్స్. కరెంట్ తగులుతాయి కొంచెం పదండి. బొమ్మ వెనక వాళ్ళకొని బట్టి गणपति पापा मोरिया गले गणेश गणपति पापा मोरिया. జై జయ గణేష. మన హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక చవితి పందిరి వద్ద నుంచి 9 రోజులు నవరాత్రులు స్వామివారి పూజా కార్యక్రమం ముగించుకొని 10వ రోజు స్వామివారు ఘనంగా నిమజ్జనానికి బయలుదేరుతున్నారు. కావున భక్తులందరూ స్వామివారితో రండి. ఈ 9 రోజులు ఈ వినాయక చవితి మనందరి వినాయక చవితి పందిరి వద్ద ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో చాలా మంది భక్తులు అనేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. తీర్థ ప్రసాదాలను కూడా వాళ్ళే ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. E-song mixed by DJ Mahesh.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.